ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ ఎంపీపీఎస్ అండ్ బీడీఎస్ అడ్మిషన్ కోసం నీట్ యూజీ 2026 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దీనికి సంబంధించి ఈరోజు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు సొంతగా కౌన్సిలింగ్ చేసుకుంటూ ఉంటే మీ సిస్టంలో కానీ లేదా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అలాంటి స్టూడెంట్స్కి మాత్రం ఖచ్చితంగా ఈ ఒక్క వీడియో కానీ మీ దగ్గర ఉంటే మీరు త్రూ అవుట్ కౌన్సిలింగ్ పీరియడ్ ఈ వీడియోని వాచ్ చేస్తూ చేసుకుంటే ఎటువంటి మిస్టేక్ కూడా రాదు. 100% గ్యారంటీ. మనకి ఈ తెలంగాణ స్టేట్ నీట్ కౌన్సిలింగ్ ని కండక్ట్ చేసేది కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. మీరు జస్ట్ గూగుల్ సెర్చ్ బార్ లో KNR UHS అని టైప్ చేసి ఎంటర్ చేస్తే మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు నోటిఫికేషన్స్ అన్ని కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ నీట్ కౌన్సిలింగ్ కి సంబంధించి ఏ వెబ్సైట్స్ ని ఎలా చూసుకోవాలి అని ఒక వీడియో చేశాను. ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే దయచేసి ఇప్పుడైనా ఒక్కసారి ఆ వీడియోని కూడా చూడండి. ఇప్పుడు ఈ టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో స్టెప్ బై స్టెప్ ఎలా జరుగుతుంది అనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఆల్రెడీ నీట్ రిజల్ట్స్ వచ్చింది, స్కోర్ కార్డు కూడా మనం డౌన్లోడ్ చేసుకున్నాము. అయితే స్టేట్ వైడ్ గా ఎంతమంది స్టూడెంట్స్ ఎలిజిబుల్ అయ్యారు అనే దానికి సంబంధించి NTA వాళ్ళు మెడికల్ యూనివర్సిటీస్ కి ఆ లిస్ట్ ని సెండ్ చేస్తారు. ఆ లిస్ట్ ని KNR UHS అఫీషియల్ వెబ్సైట్ లో డిస్ప్లే చేస్తారు. ఈ లిస్టు కేవలము అసలు ఈ రాష్ట్రంలో ఎంతమంది స్టూడెంట్స్ పరీక్ష రాసి క్వాలిఫై అయ్యారు అనేది మాత్రమే తెలియజేస్తుంది. అంతేగాని ఇది మెరిట్ లిస్టు కాదు, స్టేట్ ర్యాంక్ కాదు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఉపయోగపడదు. దీనిలో కేవలము మీ రోల్ నెంబర్, మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి అంతే. కొద్ది మందికి అయితే అసలు రోల్ నెంబర్, పేరు కూడా ఉండకపోవచ్చేమో. ఎందుకంటే మీరు నీట్ ఎగ్జామినేషన్ కానీ తెలంగాణ స్టేట్ లో రాయకుండా వేరే స్టేట్ కి వెళ్ళి రాసుకుంటే వాళ్ళ పేర్లు ఏ స్టేట్ లో రాస్తే ఆ స్టేట్ ఎలిజిబిలిటీ లిస్ట్ కి వెళ్ళిపోతాయి. కాబట్టి కంగారు పడాల్సిన అవసరమే లేదు. అంత మాత్రాన మీరు ఎలిజిబుల్ కాదు అని కాదు, ఇది జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అంతే. ఒక స్టేట్ నుండి ఎంతమంది కాంపిటీటర్స్ ఉన్నారు, ఎంతమంది ఎలిజిబుల్ అయ్యారు అనే దానికి మాత్రమే. నెక్స్ట్, ఈ ఎంపీపీఎస్ అండ్ బీడీఎస్ అడ్మిషన్ కు సంబంధించి మనకి 2 టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్స్ ఉంటాయని తెలుసు. కన్వీనర్ కోటా అంటే ఏ కేటగిరీ, అలాగే మేనేజ్మెంట్ కోటా అంటే P అండ్ C కేటగిరీ. 2 కోటా కౌన్సిలింగ్స్ కూడా మనకి ఒకేసారి నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఎవరెవరు ఏ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలి అనేది ముందే నిర్ధారించుకోవాలి. చాలా మందికి కూడా కన్ఫ్యూజన్, కన్వీనర్ కోటా సీట్ రాకపోతే అప్పుడు ఆలోచిస్తామంటే మేనేజ్మెంట్ కోటా ఇంకా టైం ఉంది కదా అంటూ ఉంటారు. అలా ఏమీ ఉండదండి, 2 కూడా ప్యారలల్ గా నడుస్తూ ఉంటాయి. కాబట్టి మీరు పార్టిసిపేట్ చెయ్యాలా లేదా అనేది ముందుగానే నిర్ణయించుకోండి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫస్ట్. తర్వాత సీటు వస్తే జాయిన్ అవుతారా లేదా అనేది ఆ తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు. కానీ మీకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అయితే ఈ రిజిస్ట్రేషన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవైలబుల్ గా ఉండదు. ఈ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫిల్లింగ్ సబ్మిషన్ కు సంబంధించి టోటల్ గా సుమారుగా 4 రోజుల నుండి 6 రోజుల వరకు టైం ఇస్తారు. దీనిలో మనకి ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి, ఆ తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి, ఆ తర్వాత ఈ అప్లికేషన్ సబ్మిషన్ లోని డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేస్తాము, రిజిస్ట్రేషన్ పేమెంట్ చేయాలి. ఈ రిజిస్ట్రేషన్ పేమెంట్ కి మాత్రం జీపేలు, ఫోన్ పేలు పనిచేయవు. ఖచ్చితంగా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆ 3 మాత్రమే పనిచేస్తే దయచేసి ఇప్పటి వరకు మీకు డెబిట్ కార్డు లేకపోతే అంటే ATM కార్డు లేకపోతే ఇప్పుడైనా వెళ్ళి మీ సొంత ATM కార్డుని మీరు తెచ్చుకోండి. అంతేగాని వేరే వాళ్ళది ఎవరిది కూడా దయచేసి వాడకండి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో. అంటే వాడకూడదా, కంపల్సరీ అంటే వాడొచ్చు, కానీ మీ ప్రాసెస్ మీరే చేసుకుంటే మంచిది అని నా సలహా. ఓకే, నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటంటే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ బై KNR UHS. అంటే మీరు రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫిల్లింగ్, ఫీ పేమెంట్ అంతా అయిపోయిన తర్వాత యూనివర్సిటీ వాళ్ళు ఆన్లైన్ లో మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ టైంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే మీకు మెయిల్స్ వస్తూ ఉంటాయి. అంటే ఈ సర్టిఫికెట్ ని మీరు వెంటనే మాకు సబ్మిట్ చేయండి అని వాళ్ళు మెయిల్స్ పంపిస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అలర్ట్ గా మీ మెయిల్స్ లేక మీ SMS మెసేజెస్ చూసుకుంటూ ఉండండి మొబైల్లో. అర్థమైంది కదా? ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూసుకుంటూ ఉండాలి. ఎవరికైతే ఇక్కడ కంప్లీట్ అవుతుందో కంప్లీట్ అయినట్లుగా మీ యొక్క వెబ్ పేజ్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు కూడా. అంటే మీరు ఎక్కడైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అక్కడ లాగిన్ అయ్యి చెక్ చేసుకుంటే మీ ప్రాసెస్ కంప్లీట్ అయిందా లేదా కూడా స్టేటస్ కనిపిస్తుంది అక్కడ. క్లియర్? ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే అందరికీ కంప్లీట్ అయ్యాక అప్పుడు మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఈ మెరిట్ లిస్ట్ లో ఖచ్చితంగా మీ పేరు ఉండాలి. ఎవరైతే కౌన్సిలింగ్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళ పేరు ఖచ్చితంగా ఉండాలి.
ఉండలేదు అంటే మీరు కౌన్సిలింగ్ కి ఎలిజిబుల్ కాదు అని అర్థం. మీరు కౌన్సిలింగ్ కి కంటిన్యూ అవ్వలేరు అని అర్థం. అయితే ఒకవేళ మీరు అన్ని సబ్మిట్ చేశారు ప్రాపర్ కానీ మీరు ఎలిజిబుల్లే నీట్ స్కోర్ ని బేస్ చేసుకొని మరి ఎందుకు పేరు లేదు అంటే ఇక్కడ మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ లో ఏదైనా ప్రాబ్లం ఉండి ఉండొచ్చు. లేదా ఒకవేళ మీరు పొరపాటున తెలంగాణ స్టేట్ కి అసలు ఎలిజిబిలిటీ లేకపోయినా అప్లికేషన్ పెట్టుకొని ఉండొచ్చు కూడా. అంటే ఏపీ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఒకవేళ తెలంగాణ స్టేట్ లో నాన్ లోకల్ కూడా ఇస్తారేమో పెట్టుకుందాము అని చాలా మంది అనవసరంగా పెట్టుకుంటూ ఉంటారు. రిజిస్ట్రేషన్ పేమెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీరు ఎలిజిబుల్ కాదు అనేది డిస్ప్లే అవ్వదు అక్కడ. పేమెంట్ అయిన తర్వాత చెప్పేది మీరు ఎలిజిబుల్ కాదు ఈ కౌన్సిలింగ్ కి అని. అంటే ఆ అమౌంట్ మీకు ఇంకా రిటర్న్ రాదు, మీరు కౌన్సిలింగ్ కి కంటిన్యూ అవ్వలేరు. అలాంటి వాళ్ళ పేర్లు అయితే ఉండవు లిస్ట్ లో. అర్థమైంది కదా? సో ఒకవేళ మీరు అన్ని ప్రాపర్ గా ఉండి మీరు తెలంగాణ స్టేట్ కి ఎలిజిబుల్ అయి ఉంటే ఆ స్టూడెంట్స్ ఒకవేళ మీ పేరు కానీ లేకపోతే అప్పుడు గ్రీవెన్సెస్ సబ్మిట్ చేయమని వెంటనే యూనివర్సిటీ వాళ్ళు ఒక 2 days టైం ఇస్తారు. ఆ 2 days లో మీరు ఏ సర్టిఫికెట్స్ అంటే పొరపాటున మీరు రాంగ్ గా అప్లోడ్ చేశారు లేదా ఏదైనా ప్రాబ్లం ఉంటే అలాంటివి అన్ని కూడా గ్రీవెన్సెస్ కి సబ్మిట్ చేయాలి. గ్రీవెన్సెస్ సబ్మిట్ చేయడం అంటే ఏం లేదు, ఒక మెయిల్ ఐడి ఇస్తారు. ఆ మెయిల్ ఐడికి మీరు వాళ్ళు ఏది పంపించమంటే అవన్నీ కూడా పంపించాలి. వాళ్ళు మరలా ఒకసారి వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ డిస్ప్లే అవుతుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ డిస్ప్లే అయ్యింది అంటే ఇంకా తర్వాత ఎటువంటి చేంజెస్ కూడా చేయరు. అది ఫైనల్ గా ఇంకా డిసైడ్ అయిపోతుంది. అంటే కేవలము ఫైనల్ మెరిట్ లిస్ట్ లో ఉన్న స్టూడెంట్స్ మాత్రమే ఈ కౌన్సిలింగ్ కి కంటిన్యూ అవుతారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ అయిపోయినట్లే లెక్క తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ లో. అర్థమైంది కదా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫైనల్ మెరిట్ లిస్ట్ లో మీ పేరు వచ్చేంత వరకు రోజు మీ మెయిల్స్ మీ SMS మెసేజెస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్, ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొద్ది రోజులకి మీకు రౌండ్ 1 కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ రౌండ్ 1 కి సంబంధించి అసలు టోటల్ గా ఎన్ని కాలేజెస్ లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేస్తారు. ఈ సీట్ మ్యాట్రిక్స్ తో పాటుగా వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. అర్థమైంది కదా? ఈ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ మనకి రిలీజ్ అయిన తర్వాత 4 to 6 days టైం ఇస్తారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. కాబట్టి మీరేం చేయాలి, ఇప్పుడే ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను ప్రయారిటీ ఎలా చూస్ చేసుకోవాలి ఎలా పెట్టుకోవాలి అనేది. ఈ పాటికే మీరందరూ కూడా మీ యొక్క ఓన్ ప్రయారిటీ తయారు చేసుకుని ఉంటారు అనుకుంటున్నాను. దయచేసి ఇంకా ఎవరైనా చేసుకుని వాళ్ళు ఉంటే ఇప్పుడే మీరు సిద్ధం చేసుకుని రెడీగా ఉండండి. ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా త్వరగా పెట్టుకోవాలి. అంటే మనము ఒక 4 గంటలు కూర్చొని తీరుబడితో పెడతామంటే అక్కడ క్లోజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ ప్రాసెస్ ని ముందుగా సిద్ధం చేసుకుంటే కొంచెం స్పీడ్ గా పెట్టుకునే అవకాశం ఉంటుంది. అర్థమైంది కదా? నెక్స్ట్, సీట్ అలాట్మెంట్ లిస్ట్ ఫర్ రౌండ్ 1. వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కసారి అంటే మనకి కౌన్సిలింగ్ లేట్ అయిపోయింది కాబట్టి చాలా ఫాస్ట్ గా సీట్ అలాట్మెంట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది. అంటే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు రౌండ్ 1. అది ఒక రోజు అవ్వచ్చు లేదా సేమ్ డే అవ్వచ్చు. అంటే మధ్యాహ్నం 1 గంట వరకు వెబ్ ఆప్షన్స్ అనుకోండి, అదే రోజు సాయంత్రం 6 గంటలకి కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. తెలంగాణలో చాలా ఫాస్ట్ గా జరుగుతుంది ప్రాసెస్. లేదా ఒక రోజు గ్యాప్ తీసుకోవచ్చు లేదా 2 days గ్యాప్ తీసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ అంతే. అది ఖచ్చితంగా ఇట్లా ఉంటుంది అనేది ఈ కౌన్సిలింగ్ లో ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ ఎవ్వరూ చెప్పరండి. యూనివర్సిటీ వాళ్ళు మీకు అసలు ఎక్కడ ఇవ్వరు. మాకు మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అర్థమైంది కదా? సీట్ అలాట్మెంట్ అనౌన్స్ చేసిన వెంటనే మీరు చేయాల్సింది ఏంటంటే అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి అమౌంట్ కట్టాలి, డబ్బులు కట్టాలి యూనివర్సిటీకి. దాన్ని యూనివర్సిటీ ఫీ అంటారు. ఆ అమౌంట్ ఎంత కట్టాలి అనేది నేను నెక్స్ట్ స్లైడ్స్ లో చూపిస్తాను మీకు. ఓకే, ఈ అమౌంట్ కట్టిన తర్వాత మీరు అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకొని ఆ తర్వాత రిపోర్ట్ చేయడానికి వెళ్ళాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాలి మీరందరూ కూడా. కొద్దిమంది స్టేట్ కోటాకి ఆల్ ఇండియా కోటాకి రెండింటికి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 లో మీకు సీట్ వచ్చింది అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ సీట్ వచ్చింది, ఇక్కడే మీరు జాయిన్ అవ్వడానికి ఇష్టంగా ఉన్నారు. ఇప్పుడు స్టేట్ కోటాలో కూడా మీరు ఏం చేస్తారు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు. ఇక్కడ కూడా సీట్ వచ్చింది రౌండ్ 1 లో, మీకు సీట్ అలాట్ అయ్యింది. కానీ ఇక్కడ మీరు ఆల్రెడీ రిపోర్ట్ చేస్తారు, ఇదే మీకు నచ్చింది. అర్థమైంది కదా? ఈ స్టేట్ కోటాలో వద్దనుకుంటున్నారు. వద్దనుకుంటున్నప్పుడు మీరు ఇంకా అలాట్మెంట్ ఆర్డర్ ని ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలి? చేయకూడదు కదా? చేస్తే ఏమవుతుంది, ఒకసారి అమౌంట్ కట్టి డౌన్లోడ్ చేస్తే మరలా తిరిగి రీఫండ్ చేయబడదు. జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు లేదా ముందే నిర్ణయించుకోవాలి. లేదు అంటే అసలు అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేయకండి, ఎవ్వరు ఏమనరు. ఈ అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసిన వెంటనే ఏం చేయాలి, మీరు మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వాలి. రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వటం అంటే మీనింగ్ ఏంటంటే
మీ ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఒక 3 సెట్స్ జిరాక్స్ కాపీస్ ఆల్ సర్టిఫికెట్స్ కి ఒక 10 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, ట్యూషన్ ఫీజు ఇవన్నీ కలిపి తీసుకుని వెళ్ళి మీరు కాలేజ్లో జాయిన్ అవ్వాలి. ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. జాయిన్ అయితేనే మీరు నెక్స్ట్ రౌండ్ కి పార్టిసిపేట్ చేయగలుగుతారు. జాయిన్ అవ్వకపోతే మీ కౌన్సిలింగ్ రౌండ్ 1 తో క్లోజ్ అయిపోయినట్లే లెక్క, ఎగ్జిట్ అయినట్లే లెక్క, గుర్తుంచుకోండి. దీనికి కూడా సుమారుగా 4 రోజుల నుండి 5 రోజుల వరకు మాత్రమే టైం ఇస్తారు. ఇది కూడా ఫస్ట్ రౌండ్ కి ఎన్ని రోజులు కానీ మీకు రౌండ్ 2 రౌండ్ 3కి వచ్చినప్పుడు 2 days అవ్వచ్చు, 1 day అవ్వచ్చు. కాబట్టి మీరు ఇప్పటి నుండి మీ అకౌంట్ లో ట్యూషన్ ఫీజు కూడా మీరు ఏ కోటాలో సీట్ ని పొందబోతూ ఉన్నారు, మీరు ఏ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తారు మీకు ఒక అవగాహన ఉంది. కాబట్టి మీరు వీటన్నింటికి కూడా అమౌంట్ కూడా సిద్ధం చేసుకోండి. మీ అకౌంట్ లో ఉండాలి. అర్థమైంది కదా? ఎవరో ఇస్తామన్నారు అప్పుడు చూసుకుందామని దయచేసి అలా చేయకండి. సీట్ వచ్చిన తర్వాత చాలా మంది డబ్బులు అరేంజ్ అవ్వక కోల్పోతూ ఉన్నారు. అలాంటి మిస్టేక్స్ చేసుకోవద్దని నా రిక్వెస్ట్. క్లియర్? ఇది రౌండ్ 1 వరకు జరిగేటువంటి ప్రాసెస్. ఇది ఈ రౌండ్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ 2 స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ మరలా సీట్ మ్యాట్రిక్స్ ఎన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయో ఇస్తారు, మరలా వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది, మరలా సీట్ అలాట్మెంట్, మరలా రిపోర్టింగ్, సేమ్ మరలా రౌండ్ 3 రౌండ్ 4 ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంటే మీకు ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది అంటే ఓన్లీ 7th పాయింట్ నుండి మీకు రిపీట్ అవుతూ వెళ్తూ ఉంటాయి. ఈ 6 స్టెప్స్ జస్ట్ ముందు జరిగేటువంటి ప్రాసెస్. 7వ నెంబర్ నుండి మాత్రం ఇవి ప్రతి రౌండ్ కి రిపీట్ అవుతూ ఉంటాయి. క్లియర్? నెక్స్ట్ అయితే మీరు రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫిల్లింగ్ చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఈ రౌండ్ 1 స్టార్ట్ అవ్వక ముందు అంటే మనకి ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. ఒకవేళ మీరు చేసుకోకపోతే ఆ తర్వాత మళ్ళా రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అసలు ఇవ్వరు. కన్వీనర్ కోటాకైనా అంతే, మేనేజ్మెంట్ కోటాకైనా అంతే. అలాగే ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ రెండింటికి కలిపి ఒకటే రిజిస్ట్రేషన్, ఒకటే అప్లికేషన్ ఫిల్లింగ్ ఉంటుంది, గుర్తుంచుకోండి. మరలా బీడీఎస్ కి సపరేట్ గా రిజిస్ట్రేషన్ ఇవ్వరు. వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ డిఫరెంట్ గా ఉండొచ్చేమో కానీ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫిల్లింగ్ అంతా కూడా సేమ్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఓన్లీ బీడీఎస్ కే పార్టిసిపేట్ చేస్తాము, మాకు బాగా తక్కువ స్కోర్ వచ్చింది అనుకుంటే వాళ్ళు కూడా ఇప్పుడే మీరు స్టార్టింగ్ లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ కూడా ఉండదు. అర్థమైంది కదా? అలాగే ఎంబీబీఎస్ కి బీడీఎస్ కి కలిపి ఒకటే అప్లికేషన్ ఉంటుంది, సపరేట్ గా ఉంటుంది. కాకపోతే కన్వీనర్ కోట ఎంబీబీఎస్ బీడీఎస్ ఒకటి ఉంటుంది, అలాగే మేనేజ్మెంట్ కోట ఎంబీబీఎస్ బీడీఎస్ కి ఒకటి ఉంటుంది. అర్థమైంది కదా? సో రెండింటికి పార్టిసిపేట్ చేయాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఇక్కడ ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే కన్వీనర్ కోటాకైతే ఎంబీబీఎస్ కి ముందు కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఎంబీబీఎస్ ఒక 2 rounds కంప్లీట్ అయితే బీడీఎస్ కి స్టార్ట్ అవుతుంది, సపరేట్ గా ఉంటుంది. అర్థమైంది కదా? అదే మేనేజ్మెంట్ కోటాలో తీసుకున్నట్లయితే ఎంబీబీఎస్ కి బీడీఎస్ కి ఒకేసారి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. గుర్తుంచుకోండి, అక్కడ మీకు సెలక్షన్ బాక్స్ ఉంటుంది. ఎంబీబీఎస్ పెట్టుకోవాలి అనుకుంటున్నారా లేక బీడీఎస్ పెట్టుకోవాలి అనుకుంటున్నారా? ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంబీబీఎస్ సీట్ వచ్చే అవకాశం ఉండి మీరు బీడీఎస్ సెలెక్ట్ చేసుకుని ఓన్లీ బీడీఎస్ కాలేజెస్ పెట్టుకున్నారు అనుకోండి, మీకు బీడీఎస్ సీట్ ఎలాంటైతే బీడీఎస్ కి వెళ్ళి జాయిన్ అవ్వాలి, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. కాబట్టి ఈ సెలక్షన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైంది కదా? జాగ్రత్తగా పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ చేసేటప్పుడు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి చేయించుకునే వాళ్ళు లేదా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి చేయించుకునే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అర్థమైంది కదా? ఇంకొక విషయం ఏంటంటే ఈ వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ లో అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలా లేకపోతే ఏమైనా లిమిట్ ఉందా అని కూడా చాలా మందికి డౌట్ ఉంది. ఆల్రెడీ దీనికి సంబంధించి కూడా వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంతకు ముందు. ఒక కాలేజ్ పెట్టుకోవచ్చు లేదా టోటల్ గా మనకి 62 కాలేజెస్ ఉన్నాయి, 62 కాలేజెస్ అయినా పెట్టుకోవచ్చు, ఎవ్వరు ఏమంటారు. కానీ ఎంత హైయెస్ట్ స్కోర్ వచ్చినా ఒకవేళ 540 మార్కులు ఇచ్చిన స్టూడెంట్ అయినా సరే ఆల్ కాలేజెస్ ని పెట్టుకోమని చెప్తాను. అన్ని కాలేజెస్ ఫస్ట్ రౌండ్ వరకు పెట్టుకోండి. ఒకసారి ఒక సీటు హోల్డ్ చేసుకునేంత వరకు జాగ్రత్తగా కౌన్సిలింగ్ చేసుకోవాలండి. ఒక సీటు వచ్చిన తర్వాత అప్పుడు మనకి కావలసినవి సెకండ్ రౌండ్ లో ఒక 10 పెట్టుకోవాలా లేక 15 పెట్టుకోవాలి. మీకు అంటే ఖచ్చితంగా అప్గ్రేడేషన్ వస్తే మేము పెడతాము అనుకునేటువంటి కాలేజెస్ మాత్రమే పెట్టుకోవాలి. సెకండ్ రౌండ్ నుండి రౌండ్ 1 కి మాత్రం వీలైతే అన్ని కాలేజెస్ పెట్టుకోమని నా సలహా దయచేసి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ అండి. ఎవరైతే అంటే రిజిస్ట్రేషన్ చేసుకొని రౌండ్ 1 లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరో వాళ్ళకి నెక్స్ట్ రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఫెసిలిటీ ఇవ్వరు. అంటే మీరు ఇంకా కౌన్సిలింగ్ నుండి ఎగ్జిట్ అయినట్లే లెక్క, ఇంకా నెక్స్ట్ రౌండ్ కి కంటిన్యూ అవ్వలేరు. అంటే రెండో రౌండ్ లో పెట్టుకుందాము, మూడో రౌండ్ లో పెట్టుకుందాము, ఎలాగో మనకు ఫస్ట్ రౌండ్ రాదు కదా, ఇలాంటివి ఏమీ చేయకూడదు.
ప్రతి రౌండ్ లో కూడా మీరు స్టెప్ బై స్టెప్ వెళ్లాల్సిందే. రౌండ్ 1 కంప్లీట్ అయిపోతే మళ్ళీ రౌండ్ 2 లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తేనే రౌండ్ 3కి వెళ్తారు. రౌండ్ 2లో చేస్తే రౌండ్ 3కి వెళ్తారు. రౌండ్ 3 చేస్తే రౌండ్ 4కి వెళ్తారు. అర్థమైంది కదా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెబ్ ఆప్షన్స్ రౌండ్ 1 నుండి స్టార్ట్ చేసి ప్రతి రౌండ్ లో కూడా మీరు వెబ్ ఆప్షన్స్ సపరేట్ గా పెట్టుకోవాలి. ముందు రౌండ్ లో పెట్టిన వెబ్ ఆప్షన్స్ ఉండవు. రౌండ్ 1 లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదు అనుకోండి, ఇంకా మీ అకౌంట్స్ ని క్లోజ్డ్. పెట్టుకుంటే మీరు రౌండ్ 4 వరకు వెళ్లే అవకాశం ఉంది సీట్ రాకపోతే. అర్థమైంది కదా? కానీ ప్రతి రౌండ్ లో కూడా మళ్ళీ వరుసగా పెట్టుకుంటూ వెళ్ళాలి. ఏ ఒక్క రౌండ్ మిస్ అయినా కూడా మీరు బ్రేక్ ఇచ్చినట్లే, అంటే మళ్ళీ ఎగ్జిట్ అయిపోయినట్లే లెక్క. ఇంకా మీరు నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళలేరు. అలాగే మనకి రిజిస్ట్రేషన్ ఫీ ఉందని చెప్పాను కదా, ఇది కూడా మీరు అమౌంట్ రెడీ చేసుకుంటారని మరలా ఒకసారి రిమైండ్ చేస్తూ ఇస్తూ ఉన్నాను. మనకి ఎంబీబీఎస్ కి బీడీఎస్ కి ఒకటే అప్లికేషన్ ఉంటుంది అని చెప్పాను. కాబట్టి రెండింటికి కలిపి కన్వీనర్ కోటాలో అంటే ఏ కేటగిరీలో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 4,000 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 3,200 రూపాయలు ఉంటుంది. అలాగే బి అండ్ సి కేటగిరీలో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ కి ఏ కేటగిరీ వాళ్ళైనా సరే, ఎందుకంటే ఇక్కడ రిజర్వేషన్స్ ఉండవు మేనేజ్మెంట్ కోటాలు కాబట్టి 12,000 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది. అయితే ఒకవేళ ఎవరైనా సరే మేనేజ్మెంట్ కోటాలో అంటే మేము ఫస్ట్ బి కేటగిరీ ట్రై చేసి సీట్ రాకపోతే అప్పుడు ఎన్ఆర్ఐ కేటగిరీ లేదా సి కేటగిరీకి ట్రై చేద్దాం అనుకునే స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ అంటే ఫస్ట్ రౌండ్ టైంలో అవైలబుల్ గా లేవు అనుకుందాం ఎగ్జాంపుల్. ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే సీట్ రాకపోతే సెకండ్ రౌండ్ లో లేదా థర్డ్ రౌండ్ లో మీరు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ని పెట్టుకునే ఫెసిలిటీ ఉంది. అంటే అప్పుడైనా మీరు అప్లోడ్ చేయొచ్చు. కాకపోతే 20,000 రూపాయల పెనాల్టీ కట్టి ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ని మీరు అప్లోడ్ చేయాలి. అదే రౌండ్ 1 టైంలో కానీ మీరు అంటే రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫిల్లింగ్ టైంలోనే మీరు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ని కానీ అప్లోడ్ చేస్తే ఎటువంటి పెనాల్టీ లేదు, ఫ్రీగా అప్లోడ్ చేసుకోవచ్చు. అన్ని సర్టిఫికెట్స్ మాదిరిగానే ఇవి కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఓన్లీ సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ వరకు మాత్రమే ఈ పెనాల్టీతో మీరు అప్లోడ్ చేసే అవకాశం ఇస్తారు. క్లియర్? ఇక్కడ ఇచ్చారు చూడండి. రౌండ్ అన్న ఫేజ్ అన్న ఒకటే మీనింగ్ అండి. ఓకే, కన్ఫ్యూజ్ అవుతుంది. అలాగే ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ఏమేమి సిద్ధం చేసుకోవాలి అంటే ఇవి కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి మీకు చూపిస్తూ ఉన్నాను. మీకు డిక్లరేషన్ ఫామ్ ఫార్మాట్ ప్రాస్పెక్టస్ లో ఉంటుంది. అది సంతకం చేయించుకోవాలి. ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళు చేస్తారు, స్టూడెంట్ కూడా చేస్తారు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వన్, ఎంబసీ సర్టిఫికెట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఎంబసీ సర్టిఫికెట్ ఏంటంటే సొంత ఫ్యామిలీ మెంబర్స్ అయితేనే ఇస్తున్నారు ఇప్పుడు. అదే మీకు అంటే కొంచెం ఫార్ రిలేషన్ అయితే మాత్రం వాళ్ళు ఇవ్వటం లేదు. కాబట్టి ఈ ఎంబసీ సర్టిఫికెట్ దగ్గర మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి దీన్ని ముందుగానే సిద్ధం చేసుకోండి. ఈ పాటికి మీ దగ్గర ఉండాలి ఎవరైనా ఎన్ఆర్ఐ కేటగిరీ పార్టిసిపేట్ చేయాలి అంటే. అర్థమైంది కదా? ఈ ఎంబసీ సర్టిఫికెట్ ఉందంటే దీన్ని యూజ్ చేసి మీరు ఏ స్టేట్ లో ఎన్ఆర్ఐ సీట్ కైనా ప్రయత్నించవచ్చు, ఇంక్లూడింగ్ ఆల్ ఇండియా కోటా ఎన్ఆర్ఐ సీట్స్ కూడా. నెక్స్ట్, ఎన్ఆర్ఐ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ అన్నారు. ఇక్కడ పాస్బుక్ అనేది సపరేట్ గా ఉంటుంది, కాకపోతే వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఒక 6 months తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, కాపీ ఆఫ్ పాస్పోర్ట్ ఆఫ్ ఎన్ఆర్ఐ ఫైనాన్షియర్ అన్నారు. పాస్పోర్ట్ అనేది వాళ్ళకి ఒకవేళ ఇండియన్ పాస్పోర్ట్ ఉంటే అది సరిపోతుంది, లేదా వాళ్ళు ఉండే కంట్రీది ఉంటే అదైనా పర్లేదు, ఏదైనా యాక్సెప్ట్ చేస్తారు. ఈ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ అన్ని కలిపి మెర్జ్ చేసి మాక్సిమం 1000 kilobytes ఉండేలాగా సైజు ముందుగానే రెడీ చేసుకొని దాన్ని పీడిఎఫ్ ఫార్మాట్ లో పెట్టుకొని రెడీగా ఉండండి. ఎందుకంటే అప్లికేషన్ ఫిల్లింగ్ చేసే టైంలో కూర్చొని అప్పుడు మీరు క్రాప్ చేయటం, మర్జ్ చేయటం, లేకపోతే రీసైట్ చేయటం ఇలాంటి పనులు చేయకండి. ముందే ప్రాసెస్ అంతా చేసి రెడీగా ఉండండి. క్లియర్? నెక్స్ట్, అలాగే మీకు సీట్కి అలాట్మెంట్ వస్తే అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవడానికి కట్టేటువంటి అమౌంట్ ని యూనివర్సిటీ ఫీ అంటారు అని చెప్పాను కదా. ఆ అమౌంట్ ఎంత కట్టాలి అనేది డీటెయిల్ గా ఇచ్చాను. ఎంపీపీఎస్ కి సపరేట్ గా ఉంటుంది, అలాగే పీటీఎస్ కి సపరేట్ గా ఉంటుంది, అలాగే ఏ కేటకి, బి కేటకి, సి కేటకి సపరేట్ గా ఉంటుంది. ఎంపీపీఎస్ కి కన్వీనర్ కోటాలో మీకు సీట్కి అలాట్మెంట్ వస్తే 12,000 రూపాయలు కట్టి అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. బీటీఎస్ కి కూడా సేమ్ అమౌంట్. అదే బి కేటగిరీలో ఎంబీబీఎస్ సీట్ వస్తే 40,000 రూపాయలు కట్టి డౌన్లోడ్ చేసుకోవాలి. అది బీటీఎస్ అయితే 20,000 రూపాయలు పే చేయాలి. సి కేటగిరీ ఎంబీబీఎస్ అయితే 70,000 రూపాయలు పెట్టి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అది బీటీఎస్ అయితే 40,000 రూపాయలు పెట్టి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది చాలా చాలా జాగ్రత్త. మీరు అక్కర్లేదు అనుకుంటే దయచేసి డౌన్లోడ్ చేయకండి, వేస్ట్ అయిపోతుంది. అప్పుడు అది చిత్తు పేపర్తో సమానం అయిపోతుంది. అర్థమైంది కదా? ఇంకా వేస్ట్ అంటే 70,000 రూపాయలు మీరు బుడదల పోసిన పన్నీర్ అయిపోతుంది. కాబట్టి జాగ్రత్త. ఓకే. నెక్స్ట్, ట్యూషన్ ఫీ. ట్యూషన్ ఫీ అంటే ఏంటి? మీరు సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత కాలేజ్ దగ్గరకు వెళ్ళి కట్టేటువంటి అమౌంట్ ని ట్యూషన్ ఫీజ్ అంటారు. ఈ ట్యూషన్ ఫీ ఎంబీబీఎస్ కి సపరేట్ గా ఉంటుంది, అలాగే బీటీఎస్ కి సపరేట్ గా ఉంటుంది. కన్వీనర్ కోటాకి గవర్నమెంట్ కాలేజెస్ లో 10,000 రూపాయలు ఉంటుంది, అలాగే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఇంక్లూడింగ్ ఈఎస్ఐసి లో 60,000 రూపాయల ఫీజు.
మేనేజ్మెంట్ కోటా బి కేటగిరీ ఎంబీబీఎస్ కి 11.55 to 13.5 ల్యాక్ ఉంది. ఎన్ఆర్ఐ కేటగిరీ అయితే ఈ బి కేటగిరీకి డబుల్ ఉంటుంది. అంటే మీకు ఏ కాలేజ్లో సీట్ వస్తే ఆ కాలేజ్లో బి కేట్ ఎంత ఉంటే దానికి డబుల్ 23 to 26 ల్యాక్స్. అలాగే నీలమ మెడికల్ కాలేజ్ అటానమస్ కాలేజ్ ఉంది, దీనిలో బి కేటగిరీకి 15 లక్షలు. ఇక్కడ మాత్రం ఏపీ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, ఎందుకంటే అన్రిజర్వ్డ్ సీట్స్ ఉంటాయి, ఇక్కడ నాన్ లోకల్ సీట్స్ ఉంటాయి, లోకల్ సీట్స్ కూడా ఉంటాయి. అలాగే సి కేటగిరీ ఇక్కడ 22.5 ల్యాక్స్. ఇక్కడ గుర్తుంచుకోండి, ఈ మేనేజ్మెంట్ కోటా ఎంబీబీఎస్ కి మాత్రం ఏపీ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే 15% అన్రిజర్వ్డ్ సీట్స్ అంటారు, 15% ఓపెన్ సీట్స్ ఉంటాయి. అంటే ఏ స్టేట్ కి సంబంధించిన స్టూడెంట్స్ అయినా ఈ 15% పార్టిసిపేట్ చేయొచ్చు. వీళ్ళు ఎటువంటి డొమిసైల్ సర్టిఫికెట్స్ ఏమి చూపించాల్సిన అవసరం లేదు. అలాగే నీలిమ కాలేజ్ లో కూడా సేమ్. అలాగే పీటీఎస్ కు సంబంధించి ఏ కేటకి గవర్నమెంట్ కాలేజ్ కి 10,000 రూపాయలు, ప్రైవేట్ కాలేజ్ కి 45,000 రూపాయలు. అలాగే మేనేజ్మెంట్ కోటా బి కేటకి ఇక్కడ 4.2 to 5 ల్యాక్స్ ఉంటుంది. సి కేటగిరీకి 5.25 to 6.25 ల్యాక్స్ ఉంది. క్లియర్? నెక్స్ట్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి, కన్వీనర్ కోటా కౌన్సిలింగ్ అండ్ మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్. ఇప్పుడు మనం అసలు కౌన్సిలింగ్ ప్రాసెస్ లోకి ఎంటర్ అయ్యాం. మనకి 2 టైప్ ఆఫ్ కౌన్సిలింగ్స్ ఉంటాయి అని చెప్పాను. కన్వీనర్ కోటా కౌన్సిలింగ్ ఉంటుంది, అలాగే మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ ఉంటుంది. ప్రతి కౌన్సిలింగ్ లో కూడా మినిమం 4 రౌండ్స్ ఖచ్చితంగా ఉంటాయి, రౌండ్ 1 నుండి రౌండ్ 4 వరకు. రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3ని మాపప్ రౌండ్ అంటారు, అలాగే రౌండ్ 4ని స్ట్రే రౌండ్ అంటారు. సీట్స్ మిగిలిపోతే అప్పుడు స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ కూడా కండక్ట్ చేస్తారు. అలాగే సేమ్ రిపీట్ అవుతాయి మేనేజ్మెంట్ కోటాలో కూడా. అంటే ఏ కౌన్సిలింగ్ అయినా సరే, ఆల్ ఇండియా కోటా అవ్వచ్చు, స్టేట్ అవ్వచ్చు, ఎక్కడైనా సరే మీరు 4 రౌండ్స్ ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకి 3 టైప్ ఆఫ్ కౌన్సిలింగ్స్ కనిపిస్తూ ఉంది. ఒకటి కన్వీనర్ కోటా కౌన్సిలింగ్, రెండోది మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్. తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కూడా వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఈ కౌన్సిలింగ్ ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి ఏ కౌన్సిలింగ్ అయినా సరే టోటల్ గా మినిమం 4 రౌండ్స్ ఉంటాయి, రౌండ్ 1 నుండి రౌండ్ 4 వరకు ఉంటాయి. ఇక్కడ మనకి తెలంగాణ స్టేట్ లో కన్వీనర్ కోటాకి మేనేజ్మెంట్ కోటాకి దాదాపుగా రూల్స్ అన్ని కూడా ఒకటే ఉంటాయి. ఏ కౌన్సిలింగ్ అయినా సరే, ఏ కోటాలోనైనా, ఏ రౌండ్ లోనైనా సరే సీట్ వచ్చింది అంటే 100% కాలేజీకి వెళ్ళి జాయిన్ అయితేనే మీకు నెక్స్ట్ రౌండ్ లో పార్టిసిపేట్ చేసి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆ సీట్ ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. లేదండి మాకు నచ్చలేదు కాలేజీ, మేము జాయిన్ అవ్వము అంటే ఆ కోటా కౌన్సిలింగ్ నుండి మీరు ఎగ్జిట్ అయినట్లే లెక్క. అంటే ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ కన్వీనర్ కోటాకి మేనేజ్మెంట్ కోటాకి రెండింటికి వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాడు. ఈ స్టూడెంట్ కి కన్వీనర్ కోటాలో అంత నచ్చిన కాలేజీ రాలేదు అనుకుందాం ఎగ్జాంపుల్. అప్పుడు ఏమవుతుంది, ఈ సీట్ వద్దనుకుంటాడు స్టూడెంట్, అంటే జాయిన్ అవ్వడం. జాయిన్ అవ్వకపోతే ఏమవుతుంది, ఇంకా కన్వీనర్ కోటా నుండి కంప్లీట్ గా బయటకు వచ్చేసినట్లు అయిపోయింది ఇతను కౌన్సిలింగ్. ఓన్లీ మేనేజ్మెంట్ కోటాలో మాత్రమే కంటిన్యూ అవుతాడు. ఇదే స్టూడెంట్ ఇప్పుడు మేనేజ్మెంట్ కోటాలో కూడా పార్టిసిపేట్ చేశాడు, ఇక్కడ కూడా సీట్ వచ్చింది అనుకుందాం ఎగ్జాంపుల్. ఒకవేళ ఈ స్టూడెంట్ ఇక్కడ సీట్ వచ్చిన తర్వాత వద్దనుకుంటే ఏమవుతుంది, ఇక్కడ కూడా సేమ్ మరి ఇది కూడా మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇంక ఈ సంవత్సరానికి తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయలేడు ఈ స్టూడెంట్. కాబట్టి ఖచ్చితంగా మీకు సీట్ వస్తే మాత్రం 100% జాయిన్ అవ్వండి. ఆ తర్వాత రౌండ్స్ లో పార్టిసిపేట్ చేయండి అప్గ్రేడేషన్ ప్రాసెస్ కోసం. అలా కాదు మేడం, మేము జస్ట్ 2 అప్లై చేసుకున్నామంటే ఏది బెస్ట్ కాలేజ్ వస్తే అంతవరకు మేము ట్రై చేస్తూ ఉంటామంటే కుదరదు. అలాంటప్పుడు వెబ్ ఆప్షన్స్ ఆ బెస్ట్ కాలేజెస్ మాత్రమే పెట్టుకుంటూ వస్తే జాయిన్ అవ్వండి, లేదంటే నెక్స్ట్ ఇయర్ చూసుకోండి. సింపుల్. అర్థమైంది కదా? అలా కాకుండా ఒకవేళ ఒకే స్టూడెంట్ కన్వీనర్ కోటాకి మేనేజ్మెంట్ కోటాకి రౌండ్ 1కి పార్టిసిపేట్ చేశాడు. ఈ స్టూడెంట్ కి ఇక్కడ సీట్ రాలా కన్వీనర్ కోటాకి ఫస్ట్ రౌండ్ లో, కానీ మేనేజ్మెంట్ కోటా వచ్చింది అనుకుందాం. ఏం చేయాలి? ఇక్కడ రూల్ ఏంటి, ఖచ్చితంగా జాయిన్ అవ్వాలని చెప్పాను కదా. సో ఈ స్టూడెంట్ కాలేజీకి వెళ్ళి ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. జాయిన్ అయ్యి సర్టిఫికెట్స్, ట్యూషన్ ఫీజు పే చేయాలి. చేసి వచ్చిన తర్వాత ఇతనికి కన్వీనర్ కోటాలో అసలు ఇక్కడ సీట్ ఎలాట్ అవ్వలేదు కాబట్టి ఈ స్టూడెంట్ చక్కగా ఈ రౌండ్ 1 తర్వాత మరలా రౌండ్ 2 కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేయొచ్చు, అలాగే రౌండ్ 2 మేనేజ్మెంట్ కోటాలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అర్థమైంది కదా? ఒకవేళ ఇతనికి లక్కీగా రౌండ్ 2లో కన్వీనర్ కోటా వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు ఈ స్టూడెంట్, ఇక్కడ ఎలాట్ అయినటువంటి సీటు క్యాన్సిల్ చేసుకొని ఆల్రెడీ సర్టిఫికెట్స్ అమౌంట్ ఉన్నాయి కదా అవి తీసుకొని ఇక్కడ కన్వీనర్ కోటా కాలేజ్కి వచ్చి జాయిన్ అవ్వచ్చు. ప్రాబ్లం ఏం లేదు, ఇబ్బంది లేదు. ఈ స్టూడెంట్ కి మళ్ళీ మేనేజ్మెంట్ కోటాలో కూడా సీట్ వచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్ చెబుతున్నాను, ఇది కూడా జాయిన్ అవ్వక్కర్లేదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కన్వీనర్ కోటా వచ్చింది కాబట్టి ఈ స్టూడెంట్ చక్కగా ఈ సీట్ లో జాయిన్ అయ్యి ఇక్కడ 3rd రౌండ్ కి అప్గ్రేడేషన్ కి వెళ్ళొచ్చు. ఇక మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ క్లోజ్ అయిపోయినట్టే లెక్క. ఒకసారి సర్టిఫికెట్లు తీసుకుని బయటకు వస్తే మరలా వెనక్కి వెళ్ళలేరు. సింపుల్. సీట్ వచ్చి జాయిన్ అవ్వకపోయినా నెక్స్ట్ రౌండ్స్ కి ఆ కోటాలో పార్టిసిపేట్ చేయలేరు.
ఓకే. ఒకవేళ ఇక్కడ రౌండ్ 1 లో సీట్ వచ్చింది, జాయిన్ అయిపోయారు అనుకున్న స్టూడెంట్. ఇది జాయిన్ అయిన తర్వాత ఈ స్టూడెంట్ ఒకవేళ ఆల్ ఇండియా కోటాకో మేనేజ్మెంట్ కోటాకో పార్టిసిపేట్ చేసి ఇక్కడ సీట్ వస్తే ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాడు. మరి ఈ సీట్ క్యాన్సిల్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, సీట్ క్యాన్సిల్ చేసుకోవటం అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి నాకు సర్టిఫికెట్స్ అమౌంట్ ఇవ్వండి అంటే ఎవరు. ఇక్కడ మేనేజ్మెంట్ కోటాలో సీట్ వచ్చి కన్వీనర్ కోటాలో ఇక్కడ రౌండ్ 2 లో సీట్ వచ్చినప్పుడు ఒకవేళ ఇక్కడ రాకుండా ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళాలి అన్నా కూడా డైరెక్ట్ గా వెళ్ళి నాకు ఇవ్వండి అంటే ఇవ్వరు. దీనికి కూడా ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఈ మేనేజ్మెంట్ కోటా సీట్ వచ్చినప్పుడు ఇక్కడ నుండి మీరు జాయిన్ అయిన కాలేజ్ దగ్గర నుండి కన్వీనర్ కోటాకు వెళ్ళాలి అంటే ఇక్కడ కేవలం ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ అనేవి ఉంటాయి. ఈ ఫ్రీ ఎగ్జిట్ డేట్ లో మాత్రమే ఇక్కడ సర్టిఫికెట్స్ మీకు ఇస్తారు. ఈ డేట్ యూనివర్సిటీ వాడు అనౌన్స్ చేయాలి. మనకి లాస్ట్ ఇయర్ 2025లో అయితే ఇక్కడ కన్వీనర్ కోటాలో స్టూడెంట్ కి సీట్ వచ్చింది. ఈ మేనేజ్మెంట్ కోటా నుండి వెళ్ళడానికి యూనివర్సిటీ వాళ్ళు ఫ్రీ ఎగ్జిట్ మర్చిపోయారు ఇవ్వటం. ఇక్కడ కాలేజ్ వాళ్ళేమో సర్టిఫికెట్స్ ఇవ్వటం లేదు. స్టూడెంట్ కి ఇక్కడ రిపోర్టింగ్ డేట్ ఏమో కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ చాలా టెన్షన్ వచ్చింది స్టూడెంట్స్ కి. అప్పుడు యూనివర్సిటీ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ ఎగ్జిట్ అనౌన్స్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు వాళ్ళు అలర్ట్ అయ్యి ఇచ్చారు. కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు అంటే సీట్ వచ్చిందంటే వెంటనే వెళ్ళి తెచ్చుకోవడానికి ఉండదు. యూనివర్సిటీ వాడు కూడా ఇక్కడ పనిచేయాల్సిందే. మనకి ఫ్రీ ఎగ్జిట్ డేటు ప్రాంప్ట్ గా ఇవ్వాలి ఖచ్చితంగా. మనకి అర్థమైంది కదా. అలాగే ఏ రౌండ్ లోనైనా సరే మనకి ఒక చోట నుండి ఇంకొక చోటకి వెళ్ళాలి అంటే ఏకైక మనకు ఫ్రీ ఎగ్జిట్. ఇది మరి ఈ ఫ్రీ ఎగ్జిట్ ఎంత వరకు ఉంటుంది అంటే ఓన్లీ సెకండ్ రౌండ్ వరకు మాత్రమే ఉంటుంది ఫ్రీ ఎగ్జిట్. అంటే ఒకవేళ మీకు ఫస్ట్ రౌండ్ లో సీట్ వచ్చింది, జాయిన్ అయిపోయారు అనుకుందాం. ఈ సీట్ వద్దనుకుంటున్నారు. మీరు వద్దనుకొని ఇక్కడ నుండి మీరు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళాలి అనుకుంటున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఈ ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 లో పార్టిసిపేట్ చేసి ఇక్కడ సీట్ తీసుకుంటాం మేడం, మాకు స్టేట్ వద్దు అనుకుంటే అప్పుడు ఈ రౌండ్ 1 నుండి ఆల్ ఇండియా కోటాకి వెళ్ళాలి అన్నా కూడా అగైన్ ఫ్రీ ఎగ్జిట్. మనకి సర్టిఫికెట్ ఇచ్చారు అడిగితే. ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ అనౌన్స్ చేయకుండా మీ సర్టిఫికెట్లు మీ చేతికి రావు. సింపుల్ గా చెప్పాలంటే ఒకవేళ మీకు రౌండ్ 1 లో సీట్ వచ్చింది, తర్వాత అప్గ్రేడేషన్ వచ్చింది, ఆ తర్వాత అప్గ్రేడేషన్ వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము జాయిన్ అవ్వము అంటే ఏమవుతుందో తెలుసా? ఇక్కడ 20 lakhs పెనాల్టీ ఉంటుంది. 3 సంవత్సరాల పాటు కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ఎంబీబీఎస్ అడ్మిషన్ కి పార్టిసిపేట్ చేయకుండా డీబార్ చేయబడతారు. అంటే 3 సంవత్సరాలు మీ సొంత రాష్ట్రంలో కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయలేరు. నీట్ ఎగ్జామ్ రాయొచ్చు, ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ ఇక్కడ కన్వీనర్ కోటాలో మాత్రం మీరు 3 years పాటు పార్టిసిపేట్ చేయలేరు. మళ్ళీ మేనేజ్మెంట్ కోటాలో పార్టిసిపేట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మీరు ఏ కోటాలో ఎగ్జిట్ అయిపోతే అక్కడ మీకు పెనాల్టీ 20 lakhs ప్లస్ 3 years సస్పెన్షన్ ఉంది. అర్థమైంది కదా. సేమ్ రూల్ మేనేజ్మెంట్ కోటా కూడా ఉంది. థర్డ్ రౌండ్ లో కానీ సీట్ వచ్చి మీరు సీట్ వద్దు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పెనాల్టీ ఉంటుంది, అలాగే డిబార్ ఉంటుంది. ఒకవేళ మీకు సీట్ వద్దు అనుకుంటే రౌండ్ 1 తర్వాత ఒక ఫ్రీ ఎగ్జిట్ ఇస్తారు. అంటే రౌండ్ 1 కి రౌండ్ 2 కి మధ్యలో మరలా రౌండ్ 2 తర్వాత కూడా ఇంకొక అవకాశం ఇస్తారు. అంటే మీరు బలవంతంగా జాయిన్ అయినా కూడా ఎవరు ఆపరు మిమ్మల్ని. మేము వెళ్ళిపోతామంటే వెళ్ళిపోవచ్చు, లేదు రౌండ్ 1 లో మీరు డెసిషన్ తీసుకోవాలి. కానీ మీరు రౌండ్ 2 కంప్లీట్ అయిపోయే నాటికి అప్పుడు మీకు ఆల్ ఇండియా కోటాలో మంచి కాలేజ్ వచ్చింది అనుకుందాం. మీకు డెఫినెట్ గా స్టేట్ నుండి ఆల్ ఇండియా కోటాకు వెళ్ళాలనిపిస్తుంది, లేదా ఇక్కడ నుండి మేనేజ్మెంట్ కోటాలో సీట్ వస్తే ఇక్కడికి వెళ్ళాలనిపించింది అనుకుందాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మేనేజ్మెంట్ కోటాలో సీట్ వస్తే వెళ్ళాలనిపించింది. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ కూడా సేమ్ మరలా ఫ్రీ ఎగ్జిట్ ఇస్తారు. ఈ రౌండ్ 1 నుండి రౌండ్ 2 కి, రౌండ్ 2 టు రౌండ్ 3 కి ఈ మధ్యలో ఫ్రీ ఎగ్జిట్ అని 2 notifications రిలీజ్ చేస్తారు. అది కూడా కేవలం 1 రోజు లేక 2 రోజులు మాత్రమే ఇస్తారు ఈ ఫ్రీ ఎగ్జిట్ డేట్స్. ఆ టైంలో మాత్రమే మీరు వెళ్ళి స్పీడ్ గా సర్టిఫికెట్స్ అమౌంట్ తీసుకొని మీరు బయటకు వెళ్ళిపోవాలి. ఒకసారి ఫ్రీ ఎగ్జిట్ గా తీసుకుంటే నెక్స్ట్ అసలు కంటిన్యూ అవ్వలేరు. గుర్తుంచుకోండి. ఫ్రీ ఎగ్జిట్ అంటే ఏంటి? మీరు ఎగ్జిట్ అయిపోయినట్లే, ఇంకా మీరు స్టేట్ కి మళ్ళీ తిరిగి రాలేరు. ఏ రకంగానైనా సరే మీరు సీట్ వద్దనుకుంటే అది జాయిన్ అవ్వకుండా కానివ్వండి, ఫ్రీ ఎగ్జిట్ ద్వారా కానివ్వండి, ఏదైనా మీకు సీట్ వద్దంటే ఆ కోటాలో మీరు కంటిన్యూ అవ్వరు. సింపుల్ చెప్పాలంటే. అలాగే రౌండ్ 1 నుండి రౌండ్ 3 వరకు మాత్రమే మీకు సీట్ వచ్చిన వాళ్ళకి అప్గ్రేడేషన్ కి వెళ్ళే అవకాశం. రౌండ్ 4 మీకు ఉండదు. అలాగే ఇక్కడ కూడా మేనేజ్మెంట్ కోటా కూడా. అర్థమైంది కదా. ఇక్కడ కూడా ఆల్ ఇండియా కోటాలో మనకి రౌండ్ 1 to 4 ఉన్నాయి కదా. రౌండ్ 1 లో సపోజ్ సీట్ వచ్చింది, జాయిన్ అయిపోయారు అనుకుందాం. ఎగ్జాంపుల్, ఈ స్టూడెంట్ ఇక్కడ పార్టిసిపేట్ చేశాడు, ఇక్కడ కన్వీనర్ కోటాలో కూడా పార్టిసిపేట్ చేశాడు అనుకుందాం.
ఇప్పుడు ఈ స్టూడెంట్ ఇక్కడ కూడా సీట్ వచ్చింది ఈ స్టూడెంట్కి. ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నాడు? ఇతనికి ఆల్ ఇండియా కోటా కాలేజ్ కంటే కూడా జాయిన్ అయినా కూడా ఇతను స్టేట్కి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాడు. చక్కగా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. ఈ కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీ సర్టిఫికెట్స్ అమౌంట్ తీసుకొని స్టేట్ కోటాకి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మరి ఈ స్టూడెంట్ స్టేట్ కోటాకి వెళ్ళిపోయాడు మేడం, మరలా సేమ్ ఇక్కడ కూడా అంతేనా అండి, ఇంకా ఆల్ ఇండియా కోటా ఎగ్జిట్ అయిపోయినట్లేనా అని మీకు డౌట్ రావచ్చు. అలాంటిది ఏమీ లేదండి. ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 తర్వాత మీకు ఫ్రీ ఎగ్జిట్ అని ఉంటుంది. మరలా ఈ ఫ్రీ ఎగ్జిట్ టైంలో మాత్రమే ఇతను ఈ సీటు వదులుకొని ఇక్కడ పెడతాడు, గుర్తుంచుకోండి. ఇక్కడ కూడా అంతే, ఎలా పడితే అలా వెళ్ళి ఇవ్వమంటే ఎవరు, ఈ ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ లో మాత్రమే ఇస్తారు. ఈ ఫ్రీ ఎగ్జిట్ డేట్ ఎప్పుడంటే ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 రిపోర్టింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి స్టేట్ కోటా రౌండ్ 1s అన్ని రిలీజ్ చేస్తారు. ఈ టైం మధ్యలో అంటే ఇక్కడ నుండి ఇక్కడికి జంప్ అవ్వడానికి కొన్ని డేస్ గ్యాప్ ఇస్తారు. ఆ డేస్ లో ఒక 1 or 2 days ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ అని అనౌన్స్ చేస్తారు. అది కూడా ఒక నోటిఫికేషన్ వస్తుంది వెబ్సైట్ లో. ఆ డేట్స్ లో మాత్రమే ఈ స్టూడెంట్ ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మీకు ఒక డౌట్ ఏంటంటే, మరి ఆల్ ఇండియా కోటా వదిలేసి వెళ్ళిపోతాడు కదా మేడం, ఈ స్టూడెంట్ మళ్ళీ వెనక్కి రావచ్చా? ఈ స్టూడెంట్ కి ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్ అంటే మనకి అర్థము ఆల్ ఇండియా కోటాలో వితౌట్ పెనాల్టీ వెళ్ళండి అని అర్థం. ఇక్కడ ఎటువంటి పెనాల్టీ లేదు, మరలా నెక్స్ట్ రౌండ్ లో రాకూడదని రూల్ ఏమి లేదు, చక్కగా వెళ్ళండి మీకు కావాలంటే, వెళ్ళి మరలా రండి అని అర్థం. నెక్స్ట్ రౌండ్ లో మరలా ఆల్ ఇండియా కోటాకి రావాలనుకుంటున్నాడు, చక్కగా మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చి వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని పార్టిసిపేట్ చేయొచ్చు. మరి ఇక్కడ సర్టిఫికెట్లు అమౌంట్ కట్టాడు కదా, ఇప్పుడు ఏం చేయాలి, మరలా సేమ్ ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి వస్తాడు. అర్థమైంది కదా? ఇక్కడ ఆల్ ఇండియా కోటాలు ఏమవుతుంది, సెకండ్ రౌండ్ లో మరలా పార్టిసిపేట్ చేస్తాడు, ఇక్కడ సీట్ వచ్చింది. ఇక్కడ సీట్ వచ్చినప్పుడు ఇక్కడ మరి ఖచ్చితంగా జాయిన్ అవ్వాలా రూల్ ఉందా అంటే, ఇక్కడ కూడా ఖచ్చితంగా జాయిన్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఆల్ ఇండియా కోటాలో అసలు కంపల్సరీ జాయిన్ అవ్వాలని రూల్ ఏమీ లేదండి. మీరు జాయిన్ అవ్వండి, అవ్వకపోండి, నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోవచ్చు. అర్థమైంది కదా? కాకపోతే ఇక్కడున్న ప్రాబ్లం ఏంటంటే, రౌండ్ 1 నుండి రౌండ్ 2కి అయితే ఎటువంటి పెనాల్టీ ఉండదు. ఇక్కడ సీటు వదులుకొని కంప్లీట్ గా మళ్ళీ డైరెక్ట్ గా రౌండ్ 2లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని రావచ్చు. కానీ రౌండ్ 2లో వచ్చిన సీటు వదులుకొని మీరు స్టేట్కి వెళ్ళాలి అన్నా, లేదా అసలు ఈ సీట్ కంప్లీట్ గా క్యాన్సిల్ చేసుకొని వేరే ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా, లేదా ఇక్కడ నుండి రౌండ్ 3లో మళ్ళీ మేము పార్టిసిపేట్ చేస్తాము, ఈ సీటు మాత్రం నేను జాయిన్ అవ్వను అంటే జాయిన్ అవ్వకుండా వదిలేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఇక్కడ మీరు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ అనేది కడతారు. ఈ అమౌంట్ వదులుకొని మీరు సీటు వదులుకోవాలి, అంతేగాని ఈ సీట్ జాయిన్ అవ్వకుండా ఉండొచ్చు, లేదా వచ్చిన సీటు వదులుకోవచ్చు. అర్థమైంది కదా? అంతేకాదండి, ఈ అమౌంట్ వదులుకొని ఎప్పుడు వెళ్ళాలి అంటే మళ్ళా రౌండ్ 2కి రౌండ్ 3కి మధ్యలో ఫ్రీ ఎగ్జిట్ ఉండదు. ఎక్కడైనా ఒకటే రూల్, ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని వెళ్ళాలి. అగైన్ మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, R2 నుండి R3, రౌండ్ 2 నుండి రౌండ్ 3కి వెళ్ళడానికి ఇక్కడ రిజిగ్నేషన్ అని ఉంటుంది. దీన్ని కూడా మనం అంటే ఈజీగా అర్థమవుతుందని మేము ఫ్రీ ఎగ్జిట్ అని చెప్తాం, కానీ మీనింగ్ మారింది. అంటే రిజైన్ చేసి వెళ్ళాలి. అంటే ఇక్కడ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వదులుకొని మాత్రమే వెళ్ళాలి. అర్థమైంది కదా? అలాగే మరి ఇక్కడ సెక్యూరిటీ డిపాజిట్ వదులుకున్నాడు ఈ స్టూడెంట్, ఈ సీటు వద్దనుకున్నాడు, జాయిన్ అవ్వలేదు, లేదా జాయిన్ అయిన తర్వాత క్యాన్సిల్ చేసుకున్నాడు రౌండ్ 3కి వెళ్ళిపోయే లోపు, మరలా రౌండ్ 3కి రావచ్చా ఈ స్టూడెంట్ అంటే, మరలా రౌండ్ 3లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ రౌండ్ 2లో సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కోల్పోయిన తర్వాత మరలా రౌండ్ 3లో పార్టిసిపేట్ చేయాలి అంటే, ఈ స్టూడెంట్ రౌండ్ 3కి స్టార్ట్ అయ్యే ముందు మరలా సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఫ్రెష్ గా పే చేయాలి. అర్థమైంది కదా? పే చేసి అప్పుడు మళ్ళీ రౌండ్ 3లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఒకవేళ రౌండ్ 3 వచ్చిన తర్వాత మళ్ళా వద్దనుకుంటే సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా సెక్యూరిటీ డిపాజిట్ ఇది కూడా పోతుంది. ఇంతే, ఇంతటితో క్లోజ్ అయిపోయింది తంది. నెక్స్ట్ రౌండ్కి వెళ్ళగాడు. చాలా మంది స్టూడెంట్స్, మెరిట్ స్టూడెంట్స్ పర్టికులర్ గా, అంటే ఎయిమ్స్ చెప్తున్నారు ఎలాంటి కాలేజెస్ లో సీట్ వస్తుంది అని భావించే స్టూడెంట్స్ అంటే కోట రౌండ్ 4లో చాలా మంచి కాలేజెస్ మిగులుతాయంట, మంచి ఎయిమ్స్ లో సీట్ వస్తుందంట, అప్పటి వరకు మేము అసలు ఎక్కడ జాయిన్ అవ్వమండి, వెయిట్ చేస్తాము అంటారు. దిస్ ఇస్ వెరీ వెరీ బిగ్ మిస్టేక్. దయచేసి అవి నమ్మొద్దు. ఏదో అదృష్టం కొద్దీ ఎప్పుడన్నా ఒక సీటు సడన్ గా ఎవరన్నా వదిలితే వస్తుంది, కానీ టాప్ కాలేజెస్ ఏమీ కూడా మనకి లాస్ట్ స్ట్రే వేకెన్సీ రౌండ్ లో ఉండవు. కొద్దిమంది అపోహపడుతూ ఈ రౌండ్ వరకు కూడా అసలు పార్టిసిపేట్ చేయకూడదని నిర్ణయించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్ లో నన్ను అడిగారు కాబట్టి ఈ పాయింట్ నేను క్లియర్ గా క్లారిఫై చేస్తాను, కాబట్టి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎక్కడైనా సీటు వస్తే ఫస్ట్ జాయిన్ అవ్వండి, జాయిన్ అయిన తర్వాత ఫ్రీ ఎగ్జిట్ అనే ఒక ఆప్షన్ ఉంది, కాబట్టి ఈ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ద్వారా నెక్స్ట్ రౌండ్స్ కి వెళుతూ ఉండండి. అంతేగాని
వచ్చిన సీట్స్ ని వదులుకొని అనవసరంగా మీరు రిస్క్ చేయొద్దని నా రిక్వెస్ట్. అర్థమైంది కదా? సో నేను ఎంత చెప్పినా కూడా ఈ టాపిక్ అనేది అర్థం కావడం అంత ఈజీ ఏం కాదండి. మాకంటే అలవాటు అయిపోయింది కాబట్టి ఈజీగా చెప్పేస్తాం, కానీ మీకైతే మాత్రం డెఫినెట్ గా ఇది కష్టమే. మాపప్ రూల్ గురించి చెప్పాను కదా, ఇక్కడ 20 lakhs పెనాల్టీ ఉంటుంది. అలాగే 3 years పాటు ఏఎన్ఆర్ యూహెచ్ఎస్ అడ్మిషన్ కి డీబార్ చేయబడతారు. అలాగే థర్డ్ రౌండే కాదండి, ఫోర్త్ రౌండ్ సీట్ వచ్చి వదులుకున్నా కూడా సేమ్. మాపప్ రౌండ్ రూల్ అంటే మాపప్ రౌండ్ నుండి నెక్స్ట్ ఏ రౌండ్ లో సీట్ వచ్చినా కూడా మీకు సీట్ వచ్చి వదులుకుంటే ఇదే రూల్ వర్తించదు, గుర్తుంచుకోండి. క్లియర్? నెక్స్ట్ డిస్కంటిన్యూషన్ ఫీ. థర్డ్ రౌండ్ తర్వాత అసలు ఫ్రీ ఎగ్జిట్ అనే ఆప్షన్ మనకు ఉండదు. ఓన్లీ రౌండ్ 2 నుండి రౌండ్ 3కి వెళ్ళబోయే ముందు అడుగుతారు, ఇప్పటి వరకు జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా వెళ్ళిపోతే వెళ్ళిపోండి, ఇక 3వ రౌండ్లకు వెళితే మాత్రం బయటికి రాలేరు అని. అలాంటి వాళ్ళందరూ కూడా 3వ రౌండ్ నుండి టోటల్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత అయినా లేక 3వ రౌండ్ తర్వాత నుండి అయినా సరే ఎప్పుడైనా మీ సీట్ క్యాన్సిల్ చేసుకోవాలి అంటే 20 lakhs పెనాల్టీ ఖచ్చితంగా కట్టాలి. ప్లస్ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, ఈ లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కమెంట్ సెక్షన్ లో పిన్ చేస్తున్నాను. ఇంకా ఎవరికైనా సరే ఈ నీట్ యూజీ కౌన్సిలింగ్ కి సంబంధించి ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటాలో మీకు పెయిడ్ సర్వీసెస్ కావాలి అంటే 6303235115 లో మీరు నాకు అప్రోచ్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.